కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ రాష్ట్రంలో కానీ డైనమిక్గా ఉన్నాడు, చదువుకున్నవాడు, విషయాలు తెలిసినవాడు, విషయాలు పార్టీలో ఉన్న రాజకీయాల్లో ఉన్నాడు, ఉద్యమంలో మంత్రిగా తన సామాజిక ఒక ఆర్గనైజేషన్లో కూడా ఒక మంచి పట్టు. ఇప్పుడు ఖచ్చితంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి సూచనలు చేసే విధంగా పార్టీని డెవలప్ చేయాలనే ప్రయత్నం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడు ఏ విధంగా రెండు ఐడియాలజీ రెండు అడ్మినిస్ట్రేషన్ కూడా కనపడాలి. ఆ విధంగా ప్రభుత్వానికి సూచనలు రంగాల వారీగా తెలంగాణ వారీగా సమస్యలను అధ్యయనాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వ దృష్టికి పట్టుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వ దృష్టికి పట్టుకుపోయే విధంగా తయారు కావడం, పార్టీని పటిష్టంగా తయారు చేసి క్షేత్రస్థాయిలో ప్రత్యేక ప్రభుత్వాన్ని నడిపే విధంగా కూడా ఆ విధంగా ఆయన చేయగలరు. వ్యక్తిగతంగా కానీ కేసీఆర్ గారు కానీ మాకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రని సద్వినియోగం చేసుకోవడం, ఖచ్చితంగా ఆ పాత్రలు చేపడతాం.
మనతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది సార్. ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు. యాజ్ ఎమ్మెల్సీగా మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? చాలా శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక యువ నాయకత్వం, యువ రక్తం జోడించడం వలన తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని శక్తిగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో టీఆర్ఎస్ పార్టీకి ఒక గుర్తింపు వస్తుంది కేటీఆర్ గారి వల్ల. సార్, కేటీఆర్ గారు ఒక యువకుడు, యూత్ ఫోర్స్, ఒక యూత్ ఐకాన్. మీరు ఒక యూత్, మీరు లైక్ కేటీఆర్ టీంలో మీరు ఉండబోతున్నారు మాకు వార్తలు వచ్చినాయి సార్, ఎంతవరకు నిజం సార్? కేసీఆర్ గారి ఆశీస్సులు ఉంటే ఎక్కడికైనా పోవచ్చు, ఆకాశమే హద్దు. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక యువ నాయకత్వంలో మీ క్రియాశీలు ఎలా ఉండబోతుంది సార్? మీ పనితీరు ఆసిఫాబాద్ ఎమ్మెల్సీగా మీరు ఆదిలాబాద్ చాలా చురుగ్గా ఇన్ని రోజులు కూడా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లో భాగస్వామి అయినటువంటి నేను ఇక ముందు కూడా బంగారు తెలంగాణ నిర్మాణం లోపల కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి సారథ్యం లోపల చురుగ్గా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. సార్, మీ మా యోయోటీ తరపున మీరు కేటీఆర్ గారికి బెస్ట్ విషెస్ చెప్పగలుగుతారా? ఆల్ ది బెస్ట్ కేటీఆర్ అన్నగారు. మీరు రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత పదవులు పొంది ఈ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం మీకు కల్పించాలని చెప్పి ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం కేటీఆర్ గారికి బెస్ట్ విషెస్. మన కేటీఆర్ సార్ గారు ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒక చిన్న వయసులోనే ఈరోజు పార్టీ అధ్యక్షులుగా ఎదగడం అంటే నిజంగా మాకు చాలా సంతోషం. ఇంకా కూడా మరి వారి సారథ్యంలో మరి ఇంకా తర్వాత మన కేసీఆర్ గారు ఆశీస్సులతో తప్పకుండా మేము మా నియోజకవర్గంలో మేము పార్టీని బలోపేతం చేయడానికి మేము తప్పకుండా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇవాళ మళ్ళీ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేటీఆర్ గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మరి అన్నగారు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఏ విధంగా ఉన్నది? హ్యాపీ, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు కేటీఆర్ గారిని, మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా మేము మా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు కేటీఆర్ రాకకై యువకులు పెద్ద ఎత్తున మాట్లాడి ఉద్యమకారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రజల పట్ల అవగాహన ఉన్న నాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు కేటీఆర్. గతంలో మీకు తెలుసు, కేవలం మాటలు కాదు చేతల ద్వారా కూడా ఆయన పనితనం చూపెట్టే నాయకుడుగా ఆయనకు మంచి పేరు ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కూడా 100 సీట్లు వస్తాయి అన్నట్టుగా ఆయన కష్టపడి ఇలా డివిజన్ వైజ్గా తిరిగి కూడా మంచి రికార్డ్ బ్రేక్గా సింగిల్ పార్టీగా 100 సీట్లు సాధించడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఎక్కువ శాతం మాకు జరిగింది. మాకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారన్న? బస్ ఫైన్, జై తెలంగాణ. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మొదటిది మరి ఈ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయినరు. అట్లనే మరి యూత్ ఐకాన్ యువ కిషోరం మరి అన్న కేటీఆర్ అన్న గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏవైతే బాధ్యతలు తీసుకున్నారో ఇక్కడ నుంచి మరి యువతలో కూడా నూతన ఉత్సాహం ఉంటుంది కాబట్టి రామన్నకు ఆల్ ది బెస్ట్. జై తెలంగాణ. వన్ సెకండ్. కేటీఆర్ గారు ఒక యూత్ ఫోర్స్, ఒక యూత్ ఐకాన్. మీరు ఒక యూత్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఒక యూత్లో మీరు ఒక మెయిన్. ఇలా ఉండబోతుంది కేసీఆర్ గారి టీంలో మీరు ఉండబోతున్నారా? 100% మొన్ననే కలవడం జరిగింది. వెల్కమ్ టు మై టీమ్ అని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. రానున్న రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్ర సమితి మరి మెయిన్గా సిటీలో కూడా ఏముందో మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవడం జరిగింది. ఇక్కడ నుంచి యూత్లో కూడా ఒక మంచి వేవ్, మంచి సిగ్నల్ కూడా పోయింది కాబట్టి మేమందరం కూడా రామన్నతో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? నేను ఇప్పుడైతే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. మరి రామన్న ఎంబడి ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ చేయడానికి రెడీగా ఉన్నాం. లాస్ట్ చివరిగా మా యోయో టీవీ, హలో టీవీ తరఫున కేటీఆర్ గారికి మీ తరఫున ఒక బెస్ట్ విషయం చెప్పరా?
కేటీఆర్ అన్న వీఆర్ ఆల్ విత్ యూ. ఎప్పుడైతే ఇప్పుడు గీడ కమలాకర్ అన్న కూడా ఉన్నారు, అప్పుడు ఉద్యమం సమయంలో కేసీఆర్ సాబ్ ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథే అంటుండే అందరం. మరి ఈరోజు కేటీఆర్ అన్న ఆప్ ఆగే బడో హమ్ సాత్ సాత్ మే చలేంగే. జై తెలంగాణ. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు సార్ ప్రమాణ స్వీకారం చేశారు యూత్ ఐకాన్? 2001 నుంచి కేసీఆర్ గారి అడుగులు అడిగే నడిచాము. ఈరోజు అన్ని తానే నడిపిస్తానని వారి తనయుడు కేటీఆర్ గారు రావడం అవుతుందో చాలా సంతోషంగా ఉంది. యువతరం రేపటి నవతరం ఒక వజ్రం లాంటి నాయకుడిని కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ప్రసాదించడం జరిగింది. యువకుడు సమయాన్ని ఇచ్చి అందరినీ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి, అదే రకంగా ఒక యువ కిషోరం ఈరోజు రావడం ఏదైతుందో అందరూ కూడా నలుమూల నుంచి వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్న నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి నుంచి కేసీఆర్కు పూర్తి సమయాన్ని పార్టీకి ఇస్తుంటే అందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి కానీ వారి బాధలు చెప్పుకోవడానికి కానీ ఒక వ్యక్తి ఉన్నారు, అది మా కేసీఆర్ గారి తనయుడు. కాబట్టి ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయనే దిశలో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మంచి ఆలోచన, మంచి విద్యావంతుడైనటువంటి ఒక నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రసాదించడము కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కేటీఆర్ ఎంటే ఉంటాము. కేసీఆర్ గారికి ఏదైతే ఉన్నామో అడుగులో అడిగేసి ఇట్లా ఉన్నామో అదే రకంగా మా యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా అండదండగా ఉంటామని చెప్పి వారికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మేడం నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, నిజామాబాద్లో అట్లా క్లీన్ స్వీప్ దాకా వచ్చింది మేడం. సో దాంట్లో మీ సక్సెస్ ఎలా ఉంది మేడం? చాలా సక్సెస్ 100% అండి. 100% అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటేనే 100% సక్సెస్ ఉందండి. మరి ఈరోజు గౌరవనీయులు మన కేటీఆర్ అన్న గారు మరి తెలంగాణ రాష్ట్ర మరి వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషం. ఈరోజు మరి వారు దీనికి ప్రమాణ స్వీకారం చేయడము చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఇక్కడ నిజామాబాద్ నుంచి గౌరవ కార్పొరేటర్లు మా టీఆర్ఎస్ పార్టీ తరపున చాలామంది వచ్చారు, మరి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు. చాలా సంతోషం వేసింది ఈరోజు మరి మన గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు ప్రమాణ స్వీకారానికి మేమందరం వచ్చి వారిని కలిసి మరి తిలకం దిద్ది వారికి మేము వారి ఆశీస్సులు తీసుకున్నాము. మరి ఆయన యాక్టివ్ తనాన్ని చూసి, ఆయన పనితనాన్ని చూసి ఈరోజు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వారికి ఈ పనితనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మరి అందరు కూడా చురుకుగా పాల్గొంటున్న మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం ఇంకోటి, కేటీఆర్ అంటే ఒక యూత్ ఐకాన్, యూత్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకంటే రాష్ట్రం ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే చాలా ప్రతిష్టంగా ఉండబోతుంది. ఎందుకంటే యూత్ అంటే చదువుకున్న పిల్లలు చాలామంది ఉండి నిరుద్యోగంగా ఉన్నారు. మరి ఐటీ హ్యాబ్ కూడా మా నిజామాబాద్కి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి కేటీఆర్ అన్న గారు మా నిజామాబాద్ వచ్చినప్పుడు పిల్లలందరూ కాలేజీ నుంచి వచ్చి చాలామంది వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఎందుకంటే మేము చదువుకొని కూడా నిరుద్యోగులు ఉంటున్నాము, ఇప్పుడు మరి ఐటీ హ్యాబ్ వస్తే మా అందరికి కూడా ఉపాధి కలుగుతుందని చెప్పేసి వారు చాలా సంతోషంగా ఉన్నారు. మరి గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు అంటే మా కేటీఆర్ అన్న గారి ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉంటాయి. గౌరవనీయులు కేసీఆర్ గారు ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తాను. మేడం ఇది మీకు సంబంధించిన క్వశ్చన్, యాజ్ ఏ మేయర్గా మీరు సాధించిన విజయాలు ఏంటి ఒకసారి మా యోయో టీవీ తరపున షేర్ చేసుకోవచ్చా? మస్తున్నాయి అన్న, కరెక్టే, బరాబర్ మస్తున్నాయండి, చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేను మేయర్ అయినాక అంటే 4.5 సంవత్సరంలో ఒక స్మార్ట్ సీట్ కావడము, మరి నిజామాబాద్ అభివృద్ధి అంటే నిజామాబాద్ ఎమ్మెల్యే గారైన బిగాల గణేష్ గుప్తా అన్నగారిని మేము హైయెస్ట్గా గెలిపించుకున్నాం. ఎందుకంటే అందరం చురుకుగా పాల్గొని దానికి మరి నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారు కృషితో మరి 8 ఎమ్మెల్యేలు అంటే 9 ఎమ్మెల్యేలో 8 ఎమ్మెల్యేలు మేము గెలిపించుకున్నాము. మరి దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. మరి అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందింది. మరి అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉన్నారు. మరి సంక్షేమ పథకాలకు వచ్చైతే చాలామంది పెద్దలు మాకు పెద్ద కొడుకులాగా అని చెప్పి సీఎం గారిని అని అంటున్నారు. మరి నిజామాబాద్ అభివృద్ధి అంటే 950 కోట్లతో నిజామాబాద్ అభివృద్ధికి మేము ముందు అంచనాలో ఉన్నాం. మరి నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేసిన మా నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారు, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారు అవర్నిషాలు కష్టపడుతూ నిజామాబాద్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పి మరి ఆ మాట నిలబెట్టుకున్నందుకు వారికి ఇద్దరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నేను మేయర్గా కూడా మరి మేము వచ్చిన 4.5 సంవత్సరాలలో చాలా పనులు అయ్యాయి మా నిజామాబాద్లో. అందరూ కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. 60 ఏళ్ళ పాలనలో మేము ఎప్పుడు చూడలేము ఇలాంటి అభివృద్ధి. మరి
ఈ 4.5 సంవత్సరాలలో మరి నిజామాబాద్ నగరం ఇంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారంటే ఇంకోసారి అవకాశం ఇస్తామని ఎమ్మెల్యే గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించి మరి ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మేము తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చివరిగా యోయోటీ తరపున కేటీఆర్ గారికి మీ బెస్ట్ విషెస్. చాలా సంతోషం, చాలా సంతోషం. మా కేటీఆర్ అన్నగారికి నేను మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా అన్నగారు చాలా మమ్మల్ని అంటే మా అందరినీ కూడా ఒక నా మేయర్గా కాకుండా నన్ను ఒక సోదరిమణి ఇలాగా చూస్తున్న మా కేటీఆర్ అన్నగారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్న మా అందరి తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, మా నిజామాబాద్ నగర ప్రజల తరపున మా గౌరవనీయులు కేటీఆర్ అన్నగారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.